ఆకు ఒక్కతో నువ్వొకటంటే పోక చెక్కతో నేరెండంట అన్నటువంటి చందంగానే ఉంటుంది ప్రపంచ అంతర్జాతీయ రక్షణ విధానాలు. అమెరికా, యూరప్ దేశాలు అతిపెద్దవి ప్రపంచంలో. అలాంటి వాటిని ఒక బచ్చాగాళ్ళు 4 చేతులో ఆయుధాలు ఉన్నాయి కదా అని రెచ్చిపోయారు హౌతీలు. చూస్తూ ఊరుకుంటాయా? అంతవరకు పట్టించుకోవాలి. ఏది చిన్న చిన్న దాడులు చేస్తుంటే లేదా పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రాలు ఎందుకని. కానీ రెచ్చిపోయి ప్రపంచ వాణిజ్య కార్యకలాపాలు స్తంభింప చేయటం, అరేబియా ఎర్ర సముద్రాలలో వాణిజ్య కార్యకలాపాలను స్తంభింప చేయడానికి సముద్రపు దొంగల్ని రెచ్చగొట్టి లేకపోతే నేరుగా వీళ్ళే దాడులకు పాల్పడి వాణిజ్య నౌకల్ని ధ్వంసం చేస్తే అప్పుడు వీళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చి అమెరికా, యూరప్ దేశాలని కలిపి బతిన్లాడి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా తయారైపోయి హమాస్ తీవ్రవాదులకు అనుకూలంగా తయారైపోయి ఇజ్రాయెల్ చేత యుద్ధం ఆపించాలంట. ఇంతకంటే వెర్రెదవలు ప్రపంచంలో ఎవడన్నా ఉంటాడా? హమాస్ తీవ్రవాదుల కోసం హౌతీ తీవ్రవాదులు చేసిన ఓవర్ యాక్షన్కి ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుంది. అది ఘాటుగానే ఉంటుందని నేను ఎప్పటి నుంచినో చెప్తూ వస్తున్నా. ఇప్పుడు అది దారుణంగా జరిగింది. ఏకకాలంలో విరుచుకుపడ్డాయి అమెరికా, బ్రిటన్కి సంబంధించినటువంటి దళాలు. బిత్తరపోయినటువంటి హౌతీలు మేకపోతు గాంభీర్య ప్రకటనలు, లేకపోతే కింద పడ్డా పైచేయి నాదేనన్నటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. దీంతో యుద్ధం ముదిరే పరిస్థితి కనబడితే యెమెన్పై చేసిన దాడులు మూర్ఖపు చర్యగా అమెరికా, బ్రిటన్ త్వరలోనే తెలుసుకుంటాయని హౌతీ నాయకుడు మహమ్మద్ అల్ బుకైతి పేర్కొన్నారు. ఆ 2 దేశాలు పెద్ద తప్పు చేసే గతానుభవాల నుంచి పాఠాలు నేర్చుకోలేదు. ప్రపంచంలో ప్రతి ఒక్కరి ఎదుట 2 ఆప్షన్లు ఉన్నాయి. నరమేధం జరిపే వారి పక్షాన్ని నిలవచ్చు లేదా బాధితుల వైపున ఉండొచ్చు అని ఎక్స్లో వెల్లడించారు. ఖచ్చితంగా ప్రపంచం వాళ్ళ బాధితుల వైపున ఉంది. నరమేధం సృష్టించిన రాక్షసులు ఎవరు? హమాస్ తీవ్రవాదులు. ఆ హమాస్ తీవ్రవాదులు సృష్టించిన నరమేధానికి ప్రతీకారం తెచ్చుకుంటుంది ఎవరు? వీరుల్లాగా ఇజ్రాయెల్ వాళ్ళు. దమ్ముంటే ఎదురొచ్చి పోరాడాల్సినటువంటి వాళ్ళు, చాటు నుంచి దెబ్బతీసి నరమేధం సృష్టించినటువంటి రాక్షసులు. ఆ రాక్షసుల పక్షాన ఈ బుడ్డ రాక్షసగాళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతుంటే ప్రపంచం అంత వెర్రివేదవులు కాదన్నటువంటి తెలియదేమో. తీవ్రవాదపు ముసుగులో లేదా మతం ముసుగులో ఉన్నటువంటి వాళ్ళకి వాస్తవాలు తెలియక ప్రపంచం మొత్తం కూడా వీళ్ళ మూర్ఖత్వంతోనే ఉంటుందనుకుంటున్నట్టున్నారు. ఘాటైనటువంటి దెబ్బలైతే తగలబోతున్నాయి.